ఎన్నికల కోడ్ అయితే వచ్చేసింది. ఇక పైన ఎక్కడ పడితే అక్కడ హోర్డింగులు, ఎక్కడ పడితే అక్కడ పోస్టర్లు ఇవన్నీ ఉండటానికి వీల్లేదు. అనుమతి తీసుకుని పెట్టాలి. ఆ అనుమతి తీసుకున్నటువంటి దానికి డబ్బులు కట్టాలి. ఆ డబ్బులకి రిసిప్ట్ చూపించాలి. ఎక్కడ పడితే అక్కడ పెడితే కేసులు పడతాయి. డబ్బులు ఎంత పడితే అంత పట్టుకుని తిరగడానికి వీల్లేదు. మినిమం అమౌంట్ మాత్రమే, ఏదైతే ప్రభుత్వం ఓకే, ఎన్నికల సంఘం ఓకే చేసినటువంటి అమౌంట్ మాత్రమే చేతుల్లో ఉండాలా. అది కూడా రిసిప్టులు దగ్గర ఉండాలా. ఆ డబ్బులకు సంబంధించిన అడిగితే లెక్క చెప్పేటట్టు ఉండాలా. ఇక పైన పెయిడ్ ఆర్టికల్స్ కుదరదు. ఇక ఇలాంటి ఎన్నికల నిబంధనలన్నీ బోలెడన్ని ఉంటాయి. కాకపోతే పెయిడ్ ఆర్టికల్స్ బదులు అసలు పేపర్లో అమ్ముడిపోయాక పెయిడ్ ఆర్టికల్స్దే ఉంది. ఓవరాల్గా 55 లక్షల ఈవీఎంలు వాడబోతున్నారు. జూన్ 16 లోపు టోటల్గా పూర్తి చేస్తారు. ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం, ఖమ్మం వీటన్నిటిలో కూడా నడవబోతున్నాయి. 10,50,000 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. ఈ ఆంధ్రప్రదేశ్, ఒరిస్సా, అరుణాచల్ ప్రదేశ్, సిక్కిం ఇంతవరకు వచ్చాడు. కాశ్మీర్ది కూడా అంటున్నారు ఎన్నికలకు సంబంధించినటువంటి. మరోవైపు 1,82,00,000 మంది కొత్త ఓటర్లు నమోదయ్యారు. 97 కోట్ల టోటల్గా దేశవ్యాప్త, ప్రపంచంలోనే అమెరికా, రష్యా ఇవన్నీ కలిపిన, అంటే టోటల్ యూరోప్ దేశాలు కలిపినా కూడా వాళ్ళకంటే ఎక్కువ సంఖ్య ఓటర్లు భారతదేశంలో ఉన్నారు. 97 కోట్ల మంది ఓటర్లు. యూరప్ సమాజం మొత్తం కూడా ఇందులో సగం అవుతుందేమో, రష్యా కూడా కలుపుకోవాలేమో, ఆ స్థాయిలో ఉంది. మనతో పోటీ పడగలిగే చైనా మాత్రమే ఇన్ని కోట్ల మంది. కాకపోతే వాళ్ళకి అసలు ఎలక్షనే ఉంది, వాళ్ళ బొంద ఉన్నోండి ఎన్నుకోవడమే కదా. ఇక్కడ బహుళ పార్టీ ప్రజాస్వామ్యం. ప్రపంచంలో అతిపెద్ద ప్రజాస్వామ్య దేశం భారతే.